Hey chata, so you're doing great when watching this video and యాక్చువల్లీ ప్లాన్ అయితే టీవీఎస్ మీద లాక్ చేద్దామని, బట్ యాజ్ యూ కెన్ సీ ఇల్లు అక్కడ ఉంది, టీవీఎస్ అక్కడ ఉంది, అండ్ ఈ వాటర్లో నుంచి అయితే టీవీఎస్ ఇటు నుంచి అటు రాదు, ఎందుకంటే అది ఆఫ్ రోడర్ కాదు కదా. సో ఇటు నుంచి అటు రాలేదు కాబట్టి అగైన్ మన ఎన్ఎస్ఏ మనం తీసుకుంటున్నాం. అండ్ టైం అయితే 9:40 అయింది, కానీ బయట వెదర్ చూస్తే మాత్రం 6:30 లాగా ఉంది. హైదరాబాద్లో 6:30కే ఇలాంటి సన్ ఉంటుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ చెప్పులు తాతవి, ఎందుకంటే నేను షూస్ తెచ్చుకున్నా. బాగున్నాయా? కమెంట్ చేసి చెప్పండి. అండ్ యాచట స్టార్ట్ అయితే అయ్యాం. యాజ్ యూ కెన్ సీ 24 kilometers 40 minutes చూపెడుతుంది. సో చిన్నగా వెళ్దాం. రోడ్డు కూడా అంత మంచిగా లేదు. ఇది స్టేట్ హైవే కూడా కాదు, విలేజ్ హైవే అని చెప్పాలి, ఎందుకంటే ఒక 4 kilometers రోడ్ ఇలా ఉంటుంది. దాని తర్వాత కొంచెం బాగుంటుంది. ఇదే వైడ్ రోడ్డు ఇంకొంచెం బాగుంటుంది. కొత్తగా వేశారు, 1 year అయినట్టుంది అది వేసి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వేశారు. అండ్ ఒకటి గుంటలు ఆడుకొని ఉంటే చాలు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఈరోజు నన్ను గమనిస్తే మొత్తం లూజ్ టీ-షర్ట్ లూజ్ ప్యాంట్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది కోస్టల్ ఏరియా. 20 kilometers టు కోస్ట్. రేడియస్ చూసుకుంటే 15 కూడా ఉండదేమో. సో మాకు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఊరికొరకనే స్వెట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అందుకని ఆల్వేస్ ప్రిఫర్ వేరింగ్ స్పోర్ట్స్ టీ-షర్ట్స్ ఆర్ ప్యాంట్స్. స్పోర్ట్స్ ప్యాంట్ లేదు కాబట్టి నేను లూజ్ ప్యాంట్ వేసుకున్నాను అండ్ యాక్టివ్ వేర్ టీ-షర్ట్ వేసుకున్నాను. సో దట్ స్వెట్ వచ్చినా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ రోడ్ ఎలా ఉందో. ఆ టర్నింగ్ దగ్గర నుంచి బాగుండాలి నాకు తెలిసినంత వరకు. చూద్దాం ఎలా ఉంటుందో. బాబా ఫుల్ ఆఫ్ ప్యాచెస్. నేనైతే ఇప్పుడు గేర్ కూడా వేసుకోలేదు. నేను ఎప్పుడు బయటకు వెళ్ళిన షూస్ అయితే మ్యాండేటరీ వేసుకున్నాను, బట్ ఇప్పుడు షూస్ కూడా వేసుకోలేదు, ఎందుకంటే ఇది విలేజ్ కదా, మనం మరీ అంత ఓవర్ స్పీడింగ్ చేయము. అందుకని షూస్ కూడా వేసుకోలేదు. లేకపోతే షూస్ వేసుకున్నాను అని తాతగారి చెప్పులు వేసుకున్నాను. వాటి రోడ్ పర్ఫెక్ట్ ఆఫ్ రోడింగ్ రోడ్. ఇదైతే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని ముందు నుంచి బాగుండేదేమో. అప్పుడు నేను వచ్చినప్పుడు ఇది బాగుండే, ఇప్పుడు అసలు రోడ్డే లేదు. మొత్తం రోడ్ అంతా మిక్చర్ అయిపోయింది, పొడి 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 పొడి. అమ్మ బాబోయ్, గతుకులు. ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ రాసున్నారు, సుస్వాగతము దాత డాక్టర్ దగ్గుపాటి రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్, కారంచేడు 2003. సో లోపల ఇంకొక ఐ హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్. అది రామానాయుడు గారే కట్టించారు. మొత్తం ఊరిని డెవలప్ మ్యాక్సిమం ఆయనే చేపించారు. ఇంత బాగుందంటే అది కారణం, వన్ ఆఫ్ ద రీజన్ రామానాయుడు గారే ఈ ఊరు. అండ్ ఇప్పుడే అక్కని ఇక్కడ ఆకృతి సిల్క్స్లో డ్రాప్ చేశాను, అది షాపింగ్ చేస్తుందంట. నేను అంతలోకి బీచ్కి వెళ్ళేసి వస్తా. లైక్ ఈ ఊర్లో అమ్మకు మొత్తం తెలుసు, అక్కకి సగం తెలుసు, నాకేం తెలియదు. ఈ ఒక్క రోడ్డు తెలుసు, ఆకృతి సిల్క్స్ ఒక్కటి తెలుసు నాకు, మిగతా ఏం తెలియదు. ఇంక మొత్తం గూగుల్ మ్యాప్సే. రోడ్డు మీద బాతులు ఉన్నాయి, బాతుల కింద రోడ్లు ఉన్నాయి, అర్థం కాకుండా ఉన్నాయి, అన్ని బాతులే. అమ్మో వెళ్ళటానికి కూడా కష్టమే. ఇంకా 1 2 3 4 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అన్నీ ఉండవు, కానీ ఒక 1000 దాకా 1000 2000 ఉంటాయి. బాబా క్రేజీ నడుస్తున్నాయి అసలు చూస్తుంటే. అబ్బా అండ్ యాచటాస్ యాజ్ యూ కెన్ సీ బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. అక్కడ నాకు బీచ్ కోస్టల్ లైన్ కనపడుతుంది. మీకు కెమెరాలో కనపడుతుంది లేదు తెలియదు, కనపడుతుంది లేదు తెలియదు, ఎందుకు కనపడదు, ఎందుకంటే అది గోపురం న్యాయం చేయదు ఫుటేజ్ని. అండ్ ఇదిగోండి మనం బీచ్కి వచ్చేసాము. అండ్ అబ్బాబ్బాబ్బాబ్బా లాట్ ఆఫ్ బోట్స్, అంటే లాటెస్ట్. బండి దింపితే బయటకు వచ్చిద్దో లేదో డౌట్. దింపుదామా వద్దా, ఎందుకంటే మన బండి గ్రిప్ పోలేదు. ఓకే చూద్దాం. అరైవ్డ్ ఎట్ చీరాల బీచ్ అంట నా ఫోన్ చెప్పేస్తుంది. అండ్ జస్ట్ ఏ సెకండ్ ఛార్జింగ్ పీకేస్తా. అండ్ అమ్మయ్యా, యోహో బండి ఇసుకలో నుంచి ఉంది. వావ్. సో ఇంత మంచి అద్భుతమైన ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఇసుకలో స్టాండ్ లేకుండా బండిలు పెట్టించాను, నాకు వచ్చిందా అండ్ ఇలాంటిది. ఇన్స్టాలో స్టోరీ పెట్టకపోతే ఫీల్ అవుతారు కదా. సో ఇన్స్టాలో స్టోరీ పెడుతున్నాను. అండ్ ఓపెన్ చేసిన హిమాలయన్ లైక్ కొట్టేసా. అండ్ ఎవరన్నా నన్ను కానీ
ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి. నా ఇన్స్టా ఐడి NAGARJUNA_YARRAM నాగార్జున అని ఉంటుంది. నేను ఎక్కడో దగ్గర ఫ్లోట్ చేస్తాను, అది చూసుకోవచ్చు మీరు. అండ్ లొకేషన్ యాడ్ చేయాలి, తెలియాలి కదా మనం చీరాల బీచ్లో ఉన్నామని. అండ్ లొకేషన్ ట్యాగ్ చెక్. అబ్బాబ్బా, యాజ్ యూ కెన్ సీ, మీకు కనపడుతుంది లేదా ఇంకా ఇప్పటి నుంచి? జస్ట్ ఏ సెకండ్, నా తాళం తీసుకెళ్తా, బండి ఎవరు తీసుకెళ్ళకూడదు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఎన్ని బోట్స్ అంటే అన్ని బోట్స్. మొత్తం ఇదంతా ఫిషింగ్ ఏరియా. దీని తర్వాత ఇంకోటి వస్తుంది రామాపురం అని, అది ఏమంటారు చూడటానికి బాగుంటుంది. ఇదంతా అయితే ఫిషింగ్ ఏరియా. బ్లాక్ పర్ల్ సముద్రంలో ఇరుక్కుపోయింది. గిబ్స్ కాపాడడానికి రా గిబ్స్. ఇప్పుడు దిగి నడుపుదాం గిబ్స్ మనం. అమ్మా బాబాయ్, బండి కొట్ల. అమ్మ బాబాయ్, నిజంగా ఇరుక్కుంది ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు బండిని తీయాలి ఫ్రెండ్స్. వేసుకోండి అమ్మా, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మ్యూజిక్ వేసుకోండి. ఇటా అమ్మా, థ్యాంక్స్ తాత. ఏమన్నా ఏమంటారా? థ్యాంక్స్ తాత తీసినందుకు. మీరు లేకపోతే అక్కడే ఇరుక్కున్నా అండి. థ్యాంక్స్ తాత. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎప్పుడు బీచ్కి ఒకరిని రాకూడదు, తోడుతో రావాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇరుక్కున్నప్పుడు ఎవరన్నా తీస్తారు. అండ్ ఆ తాత చాలా మంచోడు. నేను కష్టపడుతున్నానని చూడలేక వచ్చాడు. అండ్ డక్కా ఇవ్వటం స్టార్ట్ చేశాడు. నేను రేజ్ ఇచ్చాను, ఆయన డక్కా ఇచ్చాడు. బండి అలా బయటికి తీసాం. నాకు ఈ బీచ్ నచ్చలేదు. అండ్ ఇది ఓటరో బీచ్. మనం రామాపురం రిసార్ట్కి వెళ్ళాలి రైట్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి రామాపురం బీచ్ 3.9 కిలోమీటర్స్ ఉంది. 7 minutes చూపెడుతుంది. రోడ్డు అయితే మొత్తం ఇసుకతో నిండిపోయింది. బ్రేక్ వేస్తే జర్రమని జారుకుంటూ దేకటమే, ఇంకొక ఆప్షన్ కూడా లేదు మనకి. అండ్ మీకు తెలిసి ఉంటుంది, నా ఫ్రెండ్ హర్ష, వాడైతే మంచిగా చూపెడతాడు, అంటే బ్రేక్ వేస్తే ఎలా దిగుతామని. మనకు అలాంటి ట్రిక్స్ రావు, సో మనం ట్రై చేయము. ఈసారి హర్షాన్ని తీసుకొని వస్తా, ఊరు వాడు తెప్పిస్తా ఇలాంటి రోడ్లో బ్రేక్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కోస్టల్ లైన్. యాజ్ యూ కెన్ సీ, నా రైట్ సైడ్ బీచ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇసుకే, మొత్తం కోస్టల్ లైన్ ఇది. మీకు ఎంతమందికి గుర్తుందో లేదో, ఒకసారి నేను ఆశీష్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాము. అది ద గ్రేట్ ఇండియన్ కోస్టల్ లైన్ చేజింగ్ ద కోస్ట్ అనే పేరుతో మేము ప్లాన్ చేసాము. అది యాస్టీజ్ ఇంత ఉంటుంది, కానీ బీచ్కి ఇంత దగ్గరలో ఉండదు. కానీ కోస్టల్ లైన్ మొత్తం తిరుగుతాము అని ప్లాన్ చేసాము. అది అప్పుడు కోవిడ్ వల్ల జరగలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ టైం, ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేస్తాను. అండ్ ఈ రైడ్కి అప్పుడు మేము అనుకున్న మెంబర్స్ అయితే నేను, ఆశీష్, హర్ష, ఇంకొక 2 and 3 కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అది జరగలేదు. బట్ ఈసారైనా జరిగేటట్టు చూడాలి. లైక్ మొత్తం ఏమంటారు సెటిల్ అయిపోయిన తర్వాత, వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాము. ఎందుకంటే అది కొంచెం పెద్ద ప్లాన్. అండ్ కోస్టల్ ఏరియాస్ అంటే అంత డెవలప్డ్ ఉండవు. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని రైడ్కి వెళ్ళాలి. అండ్ ఇది రామాపురం బీచ్. యాజ్ యూ కెన్ సీ మనం వచ్చేసాము. అండ్ ఇక్కడ ట్రాఫిక్ జామ్, పోలీసులు ఉన్నారు. అంకుల్ అది జరగదు అంకుల్. సో మళ్ళీ ఇక్కడైతే బండిని దింపదలుచుకోలేదు. బట్ బండిని దింపితే ఇక్కడ ఎవరు కాపాడటానికి కూడా రారు. సో మనం బండిని ఇక్కడే పార్క్ చేసి వెళ్దాం. అండ్ ఇదిగోండి, యాజ్ యూ కెన్ సీ అరైవ్డ్ రామాపురం బీచ్ అని వచ్చింది. మేము ఈ బీచ్కి చాలా తక్కువ వస్తాము, ఎప్పుడు ఓడరేవుకి వెళ్తాము. ఇది చాలా తక్కువ వస్తాము. ఇది నాకు తెలిసి నేను 3rd time రావటం అంతే. బాబా, ఇందులో చేపలు పట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, యాజ్ యూ కెన్ సీ. అండ్ అరైవ్డ్ అట్ రామాపురం బీచ్. ఓకే, డన్. బాబా క్రేజీ ఉంది ఇక్కడైతే. వ్యూ మొత్తం బోటులతో నిండిపోయింది బీచ్ ఏరియా మొత్తం. అండ్
బీచ్కి అయితే వచ్చాను. యాజ్ యూ కెన్ సీ, ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్. ఇప్పుడు దాకా హెల్మెట్ పెట్టుకున్నాను కదా, ఇలానే ఉంటుంది. బండి అక్కడెక్కడో పార్క్ చేశాను. యాజ్ యూ కెన్ సీ మొత్తం ఫిషర్మెన్ బోట్స్ ఇవన్నీ. అండ్ వాటర్ దాకా వెళ్దాము. వెళ్దాం వాటర్ దాకా. తడవాలని లేదు, బట్ గోప్రో వాటర్ మౌంటింగ్ కేసు కూడా మర్చిపోయాను గోప్రోది. సో యాజ్ యూ కెన్ సీ ఇందాక అక్కడ బోట్స్ ఎక్కువ ఉండే, ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇది కొంచెం ఎంజాయబుల్ ప్లేస్. కానీ ఇక్కడ కూడా ఫిషింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇంత లేదు. 2 years బ్యాక్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువ అయింది ఫిషింగ్ది. అక్కడ చీరాల బీచ్ ఉంటుంది, ఇక్కడ ఇది. అండ్ సైడ్ వెళ్తూ ఉంటే మనకి కొత్తపట్నం అవన్నీ ఇదే లైన్లో తగులుతాయి. నెల్లూరుది అవన్నీ ఇదే లైన్. బండ్లో పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కోస్టల్ లైన్లో ఫ్రీగా. అండ్ పీస్ఫుల్. అండ్ బీచ్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. రామాపురం చూసాము, ఓడరేవు చూసాము. ఇంకా చూసే ఓపిక లేదు, బండిని సాహసం చేసే ఓపిక లేదు. అండ్ ఇక్కడ నుంచి చీరాల టౌన్ వచ్చేసి 5 kilometers. సో నాకు ఈ రోడ్డు కూడా తెలియదు. స్ట్రైట్ వెళ్దాం, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాం చీరాల్లోకి. మనం మెయిన్గా కావాల్సిన చీరాల్లోకి వెళ్తాం. సో ఈ రోడ్డు ఎటో కట్ట వెళ్ళిపోతాం చీరాల్లోకి, అక్కడ నుంచి ఎత్తుక్కోవచ్చు. అండ్ ఈ బీచ్ కోస్టల్ ఏరియా మొత్తం టీఎస్ బండ్లన్నీ టీఎస్ఏ ఉన్నాయి. నేను సజెస్ట్ చేసేదాన్ని అంటే బీచ్ చూడాలి అంటే ఫస్ట్ టైం ఎవరైనా బీచ్ చూడటానికి ఇటు సైడ్ వస్తే నేను స్ట్రిక్ట్లీ 2 beachesని అయితే సజెస్ట్ చేయను. దూరమైనా పర్లేదు, కాకినాడ బీచ్ కానీ అటు సైడ్ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫిషింగ్ అండ్ ఫిషింగ్ బోట్స్తో నిండిపోయినాయి. స్మెల్ కూడా చాలా బ్యాడ్ ఉంది, అంటే ఆ ఫిష్ స్మెల్ వస్తుంది. సో మీరు అంత మంచిగా ఇక్కడైతే ఎంజాయ్ చేయలేరు. బెస్ట్ సజెషన్ ఈస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. లైక్ ఒంగోలులో కొత్తపట్నం అనే ఇంకో బీచ్ ఉంటుంది, అది బాగుంటుంది ఒంగోలు దగ్గర. అలాంటి వాటికి వెళ్ళండి, బట్ ఇటు సైడ్ అయితే రాకండి. మరీ అంత వర్తిట్లేదు ఈ బీచ్. ఇప్పుడు ఒకప్పుడు బాగుండే, 2-3 years బ్యాక్ అయితే సూపర్ ఉండే, బట్ ఇప్పుడు అంత బాగాలేదు. సో ఐ సజెస్ట్ నాట్ టు గో టు ఓడరేవ్ అండ్ రామాపురం ఇఫ్ యు ఆర్ విజిటింగ్ ఫర్ ద బీచ్ ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం ఎందుకంటే ఫస్ట్ టైం చాలా ఎక్స్పెక్టేషన్స్, వావ్ బీచ్ అని వస్తారు, బట్ మీరు మొత్తం పూర్తిగా డిసప్పాయింట్ అవుతారు. సో నేను అది అవ్వద్దనే చెప్తున్నాను, ఇంకా అది మీ ఇష్టం. అండ్ డన్ విత్ ద షాపింగ్. యాజ్ యూ కెన్ సీ నా చేతిలో 2 కవర్లు ఉన్నాయి, అండ్ అక్క దగ్గర ఇంకో 2 కవర్లు ఉన్నాయి. చీరాల్లో బట్టలు చాలా ఫేమస్, చీరలు బట్టలు అన్నీ ఫేమస్. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే బీచ్కి వెళ్ళాను. నేనైతే షాపింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, అక్కొక్కతే తీసుకుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 26 kilometers విలేజ్, బట్ ఇప్పుడు కొంచెం లాంగ్ వే, ఒక 30-40 వస్తుంది. పర్చూరు నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. పచ్చూరులో ఇంకొక చిన్న షాపింగ్ ఉంది, అది కానిచ్చుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అండ్ ఇది చీరాల బస్ స్టాండ్ అండ్ ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటాయి 2. అండ్ ఇక్కడ నాకు ఒక మెమరీ ఉంది. ఆ మెమరీ ఏంటంటే అక్కడ పింక్ కలర్ ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, అది SFS స్కూల్. నేను అక్కడే LKG చదివాను. స్టార్ట్ చేసింది ఇక్కడే, ఎండ్ చేసింది హైదరాబాద్లో. నాది మొత్తం 9 schools మారాను. అందులో నా ఫస్ట్ స్కూల్ ఇదే, LKG లోవర్ kindergarten. అండ్ ఇందాక రామాపురం వెళ్ళాను కదా, అక్కడ ఫ్రెండ్స్తో మెమరీ ఉంది. ఫ్రెండ్స్తో మెమరీ ఏంటి అంటే నేను, ఉమా అండ్ నవీన్ ఒకసారి మేము 4 ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము. లైక్ బీచ్కి వెళ్ళాము, రామాపురం బీచ్కి మేము 4 2 years బ్యాక్ అనుకుంటాను. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము అప్పుడు. లైక్ ఫ్రెండ్స్తో బీచ్ విజిట్ అదే నా ఫస్ట్ టైం. అండ్ వాళ్ళల్లో ఒకరికో ఇద్దరికో బీచ్ అదే ఫస్ట్ టైం చూడటం. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఆ రోజు. నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు ఏమేమి జరిగిందో. కాకపోతే ఈ రోడ్లో రాలేదు, మేము అదే రోడ్లో వెళ్ళాము ఊరి నుంచి డైరెక్ట్ కార్ మాట్లాడుకొని. అండ్ ఈ పర్చూర్లో చిన్న షాపింగ్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఊరే. సో ఈరోజు ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూ నో ద డ్రిల్ రైట్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ whenever I post a video. Bye bye, charas.